ఆ విధంగా గవర్నమెంట్ గ్యారంటీస్ లోన్స్ ఎస్పీవి అంటే స్పెషల్ పర్పస్ వెహికల్స్ పెట్టి తీసుకున్నటువంటి కార్పొరేషన్ పెట్టి తీసుకున్న అప్పులు కేవలం 5,893 కోట్లు 2014 రాష్ట్ర విభజన జరిగేటప్పటికి ఉంటే అవి 95,462 కోట్లు తీసుకొచ్చాం. అట్లాగే మిగతా కార్పొరేషన్స్ అంటే నాన్ గ్యారంటీ ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వకుండా కొన్ని కార్పొరేషన్స్తో అప్పులు తీసుకుని వచ్చాం. అది 2014 కల్లా జీరో ఉంది, అసలు ఏ రూపాయి లేదు వాటి ద్వారా కూడా మళ్ళీ 59,414 కోట్లు తీసుకొచ్చారు. వీటితో పాటు వీళ్ళు ఇరిగేషన్లో, ఆర్ఎండ్బిలో, పంచాయతీరాజ్లో, గ్రామ పంచాయతీల్లో, హాస్పిటల్స్లో మిడ్ డే మీల్స్ లేకపోతే ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన పిఎఫ్లు జీతాలు ఇవ్వకుండా వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వకుండా వాటన్నిటినీ అప్పుగా పెట్టిపోయారు. అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సింది అప్పు. ఆ అప్పు ఒక 40,000 కోట్లు పెట్టిపోయారు. అంటే మనకి యాజ్ అండ్ 2014కి ఏం లేవు అసలు. దాన్ని ఒక 40,000 కోట్లకి 40,154 కోట్లకి పెట్టిల్లారు. సో ఈ మొత్తం కలిపి 7,11,911 కోట్లు ఉన్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆయా బ్యాంకులకి, కార్పొరేషన్లకి, లేకపోతే ఉద్యోగస్తులకి, కాంట్రాక్టులకి కట్టాల్సిన అప్పులు. ఇవి లెక్కలతో సహా రేపొద్దున శాసనసభలో కూడా వాళ్ళని చర్చ పెడితే ఆ చర్చలో చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. దానికంటే ముందు ఈ రాష్ట్ర ప్రజలకి గత కొన్ని రోజులుగా హరీష్ రావు గారు, ఇవాళ ఇంకా ఒకళ్ళిద్దరు కూడా మాట్లాడారు. మరి ఇంత పచ్చి అబద్దాలు ఉన్నవా? ఇవన్నీ దాస్తే దాగాయి కాదు, ప్రభుత్వ రికార్డులో ఉండే, బ్యాంకుల దగ్గర ఉండే లెక్కలే ఇవన్నీ. సో ఇది ఒక వాస్తవ పరిస్థితి. లేకపోతే మీరు అప్పులు విపరీతంగా చేస్తా ఉన్నారు, మీరు కూడా మేము చేశాం, మీరు కూడా చేశారని చెప్తా ఉన్నారు. మేము చేశాం, మీరు చేశారంటున్నారు. మీరు చేసిందేమో మీరు తింటానికి, మేము చేసిందే మీరు తెచ్చిన అప్పులను ఆ అప్పు అసలు వడ్డీ కట్టడానికి అప్పు చేస్తున్నాం. ఉదాహరణకి మేము ఇప్పటికల్లా 54,118 కోట్లు అప్పు చేశాం ఎఫ్ఆర్బిఎం లిమిట్ ప్రకారం. కానీ తిరిగి కట్టింది, అప్పు కట్టింది, ఇవన్నీ కూడా చేసింది దేనికంటే ఈ 10 నెలల్లో 11 నెలల్లో 66,772 కోట్లు అప్పు వడ్డీ కలిపి కట్టాం. అంటే తీసుకున్న అప్పే సరిపోక ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని కూడా కలిపి మీరు తెచ్చిన అప్పు మీరు తినడానికి మేము కట్టింది 66,722 కోట్ల రూపాయలు. ఒకసారి ఆలోచన చేయండి. 66,722 కోట్ల రూపాయలు ఇప్పటికల్లా మేము ఈ బ్యాంకులకి, మిగతా వాటికి హార్డ్ క్యాష్ ని కట్టింది. 2014 రాష్ట్ర విభజన జరిగే నాటికి సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులు కట్టే అప్పు కానీ లేకపోతే వడ్డీ కానీ అసలు కానీ కలిపితే 6,400 కోట్ల రూపాయలు ఉండేది సంవత్సరం మొత్తానికి. 6,400 కోట్ల రూపాయలు మాత్రమే ఉండేది. అటువంటిది 10 సంవత్సరాల్లో 6,400 కోట్ల నుంచి 66,772 కోట్లకి అసలు వడ్డీ కట్టాల్సిన దుస్థితి తీసుకొచ్చారు. ఈ మేం చేసిన అప్పు ఆ అప్పు మీద కట్టే అసలు వడ్డీ కాదు. మహానుభావులు 10 ఏళ్లు చేసినటువంటి అప్పుకి మేము కడుతున్నట్టు. ఇది ఈ లెక్క కూడా దాస్తే దాగేది. ఎందుకంటే మేమంతా బ్యాంకులు కట్టేది లెక్క ప్రకారం ప్రతి నెల
బ్యాంకులో కంప్యూటర్స్లో ఆర్బీఐ ద్వారా స్పష్టంగా ఉంటుంది. ఎవరికైనా డౌట్ ఉంటే తీసుకోవచ్చు. ఇది పరిస్థితి. ఏమండి, ఇంత భారం రాష్ట్ర ప్రజల మీద వేసి ఇంకా తగుదనమ్మా అనుకుంటూ బదాన్ని పడి గాయ 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 అని అరుస్తూ ఉన్నారు. ఓ పక్కన కేటీఆర్, ఇంకో పక్కన హరీష్ రావు. దేనికి? ఇంకో ఆయన మాట్లాడుతాడు రెసిడెన్షియల్ స్కూల్ గురించి ఏం పట్టించుకోవట్లేదు, మేము పోతాం అన్న పని. అసలు మీరు పట్టించుకుంటే 10 ఏళ్ళు పట్టించుకుంటే ఈ పరిస్థితికి వస్తుంది. 10 ఏళ్ళు పెరిగిన ధరలకు అనుగుణంగా మీరు రేట్లు పెంచలేదు కాబట్టే వాళ్ళ పెట్టే భోజనానికి కాంట్రాక్టులు సప్లై చేసేదానికి డబ్బులు సరిపోగా ముక్కిదో మూసిపోయిందో దేనిపై వాళ్ళు సప్లై చేస్తే అందులో పురుగులు వచ్చా లేకపోతే ఇంకేదో ముక్కిపోయినాయి వచ్చా. సరైన డబ్బులు పెంచున్నట్లయితే, మేము పెంచినట్టే మీరు పెంచున్నట్లయితే క్వాలిటీ ఫుడ్ దొరికేది, వాళ్ళకి ఆ ఇబ్బందులు కూడా ఉండేవి కాదు. ఇది మీ పాపమే కదా. మళ్ళీ ఇంకో ఆయన పోతాడు ఆ రెసిడెన్షియల్ స్కూల్లో ఏది టాయిలెట్ సరిగా లేదు, నీళ్లు సరిగా లేదు. 10 ఏళ్ళు మీరే కదా కట్టకుండా వదిలేసింది దాన్ని. అందుకే కదా మేము రాగానే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అద్భుతంగా ఉండాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో తయారు చేసి 5,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరమే ఖర్చు పెట్టి వీటికి కట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది కాదన్నట్టు ఇంకో ఆయన అంటాడు ఓట్లు కొనట్లేదు, లేకపోతే ఏది బోనస్ వేయట్లేదు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా పండిన ప్రతి గింజని రాష్ట్ర ప్రభుత్వం కొంటా ఉంది. కేవలం వారం రోజుల్లో డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లో ఇస్తాం. సన్నాలు బోనస్ 500 ఇస్తా అన్నాం, 500 రూపాయలు బోనస్ కూడా వేసేస్తాం. వ్యవసాయానికి మేము ఇచ్చినటువంటి ప్రాధాన్యత చెప్పినట్టుగానే పండిన హైయెస్ట్ పంట ఈరోజు రాష్ట్రంలో పండింది. అది కూడా మీరు చెప్పిన లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి మేము కట్టామనే కాళేశ్వరం లేకుండా గత ప్రభుత్వాలు కట్టించి ఉంచినటువంటి ప్రాజెక్టు ద్వారా పారిన నీళ్లతో ఇప్పటివరకు చరిత్రలో లేనంత ఎక్కువ ఉత్పత్తి, ఆ ఉత్పత్తికి సంబంధించిన వరి ధాన్యాన్ని ప్రతి గింజని రాష్ట్ర ప్రభుత్వం కొంటాం. సన్నాలకి 500 వెంటనే వేస్తాను వారం రోజుల్లోనే. ఒక్కొక్క రైతు కొన్ని చోట్ల 25 క్వింటాలు వస్తున్నాయి, కొన్ని చోట్ల కొద్దిమంది బాగా పండిస్తే 30 క్వింటాలు కూడా వస్తాం, బాగా లేకపోతే 20 క్వింటాలు. 500 లెక్క ఒక్కొక్క రైతుకి 10,000 నుంచి ఎకరానికి 15,000 దాకా. ఒక రైతుకి 10,000, 12,000, 15,000 ఓన్లీ బోనస్ మీద పడుతున్నాయి. మేము ఇచ్చేటువంటి మిగతా కాకుండా, సపోర్ట్ ప్రైస్ కాకుండా. అట్లాగే రైతుల్ని ఏం రైతులకి మేము చేసినంతగా మీలాగా ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్నారు. మొదటి 14 నుంచి 18 వరకు 4 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చి అసలు అట్లా నుంచి వడ్డీకే సరిపోయింది. రెండోసారి అయితే అసలు పూర్తిగా చేయలే. మీరు లాస్ట్లో చివరికి ఏదో తూతు మంత్రం చేసి అది వదిలేశాం. కానీ మేము కేవలం సంవత్సర కాలంలోనే పూర్తి కాకముందే 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినట్టుగా చేశాం. నాట్ 1 రూపీ 2 రూపీస్, 21,000 crores. ఓ పక్కన మీరు చేసిన అప్పులకి 66,722 కోట్లు ఆ అప్పు కడుతూ, రైతుల అప్పు కూడా మేము 21,000 కోట్లు హార్డ్ క్యాష్ వాళ్ళ అకౌంట్స్ లో ట్రాన్స్ఫర్ చేశాం. రికార్డ్ టైంలో బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఒక సంవత్సర కాలంలో ఇన్ని వేల కోట్లు, 21,000 కోట్లు ఒక సంవత్సర కాలంలో 2 లక్షల రుణమాఫీ వారి మీద ట్రాన్స్ఫర్ చేసింది ఎక్కడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ తెలంగాణ రాష్ట్రం. ఇది దేశానికి మొత్తానికి ఇది ఒక పెద్ద ఆదర్శం.